అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతోంది. సో దీని గురించి తెలియజేయడానికి ఆదోని నివాసి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, మీ ధ్యాన పరిచయం. నేను 2018లో ధ్యానంలోకి వచ్చాను మేడం. అయితే అంతకుముందు ధ్యానం గురించి తెలుసు, 2004లోనే తెలుసు, కానీ నాకు అప్పుడు అంతగా అవగాహన లేదు. తర్వాత 2017లో నా భర్త చనిపోయినాడు. 2018లో నేను ధ్యానంకి రావడం అది మూల కారణం. అది తను పోయినాక ఒక 1 ఇయర్కి బాగా కుంగి ఇది అయిపోయి ఉంటే మనిషి చాలా వీక్ అయి ఉన్నప్పుడు మాకు సిద్ధేశ్వర్ సార్ అనే సారు మా ఇంటి దగ్గర సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పుడు నాకు ధ్యాన పరిచయం జరిగింది ఆ సార్ ద్వారా. నిజంగా ఆ సార్ నాకు అక్కడ రావడానికి కారణం ఏంటంటే నా కోసమే వచ్చాడేమో అనుకున్నాను నేను. అయితే అప్పుడు నాకు అనిపించింది ఈ సార్ ద్వారా నాకు మళ్ళీ పునర్జన్మ లభించింది అని చాలా సంతోషపడ్డాను మేడం. చాలా చాలా ధన్యవాదాలు సిద్ధేశ్వర్ సార్ గారికి, నా తరపున బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడంకి కూడా నా హృదయపూర్వక అనంత కోటి కృతజ్ఞతలు. అలా జరిగింది మేడం. 2018లో ధ్యానంలోకి వచ్చినాను. తర్వాత ఒక 2 ఇయర్స్ అయింది మేడం. నేను నాన్ వెజ్ మానడానికి 2 ఇయర్స్ పట్టింది. ఇంకా 21 నుంచి మొత్తం మానేశాను మేడం. నాన్ వెజ్ తినడం లేదు. అప్పటి నుంచి నాకు ధ్యానం బాగా కుదరడం అలవాటైపోయింది. అంతకుముందు మాంసం తినేటప్పుడు చాలా కుదిరేది కాదు అసలు. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కంటే ఎక్కువ కూర్చునేదాన్ని కాదు. తర్వాత ఎప్పుడైతే ఈ శాకాహారిగా మారానో అప్పటి నుంచి 3 గంటలు, 4 గంటలు, 5, 6 గంటలు కూడా ఒకే సిట్టింగ్లోనే కూర్చోగలిగాను మేడం. అందులో వచ్చేసి 7 గంటల ధ్యానం, 5 గంటల ధ్యానంలో, అఖండ ధ్యానంలో ఎప్పుడైతే నేను పాల్గొన్నానో అప్పటి వరకు నాకు ఏ జాబు లేదు, ఏ బిజినెస్ లేదు. ఎప్పుడైతే నేను 5 గంటలు 7 గంటల ధ్యానంలో పాల్గొన్నానో, అఖండ ధ్యానంలో, అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు ఇలా పాల్గొన్నప్పుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తెలియకుండానే నాకు అంగన్వాడీ జాబ్ దొరికింది మేడం. అది కాక అంతకుముందే ఒక 1 ఇయర్ బ్యాక్ అప్పటికే జాబ్ రాకముందే నేను చిన్నగా లేడీస్ కార్నర్ పెట్టుకున్నాను. అది కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది మేడం. ఇప్పుడు అయితే 2 మెయింటైన్ చేయగలుగుతున్నాను మేడం. చాలా బాగా అనిపించింది మేడం. ధ్యానం నాకు పునర్జన్మ ఇచ్చింది. అందులో వచ్చేసి శాకాహారిగా మారినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. సో మరి ఇప్పుడు వరకు మీతో మీరు మీకు ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొందారు. చక్కటి లైఫ్ జీవిస్తూ ఉన్నారు కదా మేడం. సో మరి సామూహిక ధ్యానాలు అలా మీరు ఎప్పుడు పాల్గొనడం జరిగింది? 2021-22 నుంచి నేను స్టార్ట్ చేశాను మేడం. అఖండ ధ్యానాలు ఎక్కడుంటే అక్కడ పరిగెత్తడమే. ఇంకా ఎంత పని ఉన్నా కూడా పోవాల్సిందే. అందుకోసమే నేను సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేదాన్ని. నేను సార్ ఇట్లా వర్కింగ్ డే ఉన్నప్పుడు మీరు పెట్టకండి, ఇలాంటివి సండే రోజు పెట్టండి సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకున్నాను. అప్పుడు వారు సండే పెట్టడం ప్రారంభించారు. అట్లా 5 వారాలు చేశాను మేడం. 5 వారాలు చేసిన తర్వాత నెక్స్ట్ 6వ వారంకి నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది మేడం. జాబ్ కన్ఫర్మ్ అయింది. అది ఒక అంగన్వాడీలో వర్క్ చేస్తాను కదా, ఫస్ట్ హెల్పర్గా టీచర్గా ప్రమోట్ కావాలని అప్లై చేశాను. అయితే నేను చదివింది 10th క్లాసే, డిగ్రీ చేయాలన్నారు వాళ్ళు. సరేలే హెల్పర్గా చేద్దామని హెల్పర్గా చేశాను. ఇప్పుడు దాదాపు 4 ఇయర్స్ అవుతుంది నేను హెల్పర్గా చేయడం. చిన్నపిల్లలతో ఆటలాడుకుంటూ వాళ్ళని దగ్గర చేర్చుకొని వాళ్ళకు కూడా ఆ చిన్న 3 ఇయర్స్ పిల్లలు 4 ఇయర్స్ పిల్లలకు కూడా ధ్యానం చెప్పడము, వాళ్ళతో పాటు భోజనం చేసే ముందర కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు మూసుకోండి ఒక 5 మినిట్స్ 5 నిమిషాలు అనుకుంటేనే అట్లా ఒక 10 నిమిషాల వరకు కూర్చోబెట్టడం పిల్లలకి. 3-4 ఇయర్స్ పిల్లలకే స్టార్టింగ్ బేసిక్ బాగుంటుంది కదా, ఇప్పటి నుంచి మనం నేర్చుకుంటే నెక్స్ట్ స్కూల్లో కూడా అలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది. వాళ్ళు అక్కడ నేర్పేయకపోతే ఇక్కడ నేర్చుకుంది ఇక్కడే వదిలేసిపోతారు పిల్లలు. అందుకే నాకు రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్లో కూడా డైలీ ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఫస్ట్ ధ్యానంతో, ప్రేయర్ ఎలాగైతే ఇంపార్టెంటో ఈ ధ్యానం అనేది కూడా ప్రతి విద్యార్థికి చాలా అవసరం. అలాగని నేను ప్రతి ఒక్క స్కూళ్ళకు కూడా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, డైలీ ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ధ్యానంతో మొదలు పెడితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. సో మరి ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం అని తిరుపతిలో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది మేడం. పిఎంసి చేశారు. సో దాని గురించి చెప్పండి. ధ్యాన మహాయజ్ఞంలో మా వాళ్ళందరూ పోయినారు మేడం, మా బ్యాచ్ వాళ్ళందరూ పోయినారు. నేను కూడా పోవాలని ఎంత ట్రై చేసినాను, కానీ నాకు అప్పట్లో లీవ్ దొరకలేదు మేడం. నేను పోలేదు.
ఇంకా వాళ్ళు పోయి వచ్చిన వాళ్ళు చెప్పారు, చాలా ఎక్సలెంట్ ఉంది, అక్కడ ఎనర్జీస్ చాలా సూపర్స్ ఉన్నాయి, నువ్వు వచ్చింటే బాగుండే అని చెప్పినారు. కానీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మేడం, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మేడం రావడానికి. లైవ్లో ఇంతకుముందు అయితే కడతాలు గట్లా పోయినాం కదా, సేమ్ అలాగే ఉంటుందని చెప్పినారు వాళ్ళు. అయినా ఎక్కడ ధ్యాన మహాయజ్ఞం జరిగింది అంటే అక్కడ మాస్టర్స్ అందరు వచ్చి ఉంటారు కాబట్టి ఎనర్జీస్ ఫుల్గా ఉంటుంది. అక్కడ ధ్యానం చేస్తే 3 గంటలు కూర్చున్నా కూడా ఒక అర్ధ గంట కూర్చున్నట్టుగానే ఉంటుంది మేడం. అసలు అక్కడ భోజనం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అసలు అమృతం. అక్కడ తినింది ఎంత అమృతం అంటే అసలు ఎక్కడ దొరకదు కూడా, అంత బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది శాకాహార భోజనం. అంటే అక్కడ అంటే కొంచెం వాళ్ళకి హెడేక్ ఉన్న వాళ్ళకి నేను చెప్పినాను అనమాట, ఎక్కువగా కీళ్ళ నొప్పులు అలా వస్తుంటాయి కదా, వాళ్ళకు కూడా చెప్పినాను. వాళ్ళు కూడా పోయొచ్చినారు, అక్కడ పోయినప్పటి నుంచి చాలా బాగుందని చెప్పారు మేడం. ఓకే. మరి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా తిరుపతిలో ఆగస్టులో యజ్ఞం చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది మేడం. అదే అందుకే నేను కూడా ఈసారి ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తున్నాను మేడం. ముందుగానే మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, నాకు లీవ్ కావాలని ముందుగానే చెప్తున్నాను మేడం. అంటే ఈ యజ్ఞాలు యాగాలలో పాల్గొనడం వల్ల మనకు స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంటుంది మేడం? అంటే కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటాం అక్కడ పోతే, తెలియని విషయాలు తెలుసుకుంటాము. అది కాక ఇక్కడ ఎనర్జీస్, అక్కడ ధ్యాన మహాయజ్ఞంలో అందరి సామూహికంగా చాలామంది ఉంటారు కాబట్టి, అక్కడ మాస్టర్స్ కూడా అందరు దండిగా మంది ఉంటారు కాబట్టి మనము ఇంకా ఎనర్జీస్ డబల్ కాదు త్రిబుల్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం, చాలా బాగుంటుంది మేడం అక్కడ ఎనర్జీస్. ఓకే, చేశాను మేడం నేను కూడా. సో చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ప్రపంచ శాంతి కోసం అందరూ కూడా ధ్యానం చేయాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ధ్యాన మహాయజ్ఞాలు యాగాలు ప్రపంచ శాంతి కోసం ఎలా ఉపయోగపడతాయి అనేది తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరుగుతోంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.